తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్యాక్ టు న్యూస్. టీవీకే చీఫ్ విజయ్ ఈ నెల 17న కరూరుకు వెళ్తున్నారు. తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించనున్నారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత సీఎం స్టాలిన్, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, విపక్ష నాయకులు బాధితుల్ని పరామర్శించారు. విజయ్ మాత్రం ఇంతవరకు పరామర్శించలేదు. ఘటన జరిగిన వెంటనే చెన్నై వెళ్లిపోయారు. అలా వెళ్లడంపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవలే బాధిత కుటుంబాలతో విజయ్ వీడియో కాల్లో మాట్లాడారు. త్వరలో కలుస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు బాధితుల్ని పరామర్శించడానికి పోలీసుల అనుమతి కోరారు. సమావేశ స్థలం ఇంకా ధృవీకరించలేదు. కానీ అన్ని కుటుంబాలను ఒకే చోట సమీకరించి గందరగోళం లేకుండా ఓ 3 స్టార్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ముందస్తు అనుమతి పొందిన బాధిత కుటుంబ సభ్యులను మాత్రమే వేదిక వద్దకు అనుమతించనున్నారు.